శాప విమోచనం కోసం ఏం చెయ్యాలి? ఈ మాట వింటే ఆధునికులకి చాలా హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఇప్పుడేం మనకి ఋషులు, మునులు లేరు. శాపం ఎలా తగులుతుంది? శాప విమోచనం ఏమిటి? అంతా ట్రాష్ అని అనుకోవచ్చు. కానీ నిజానికి మనని ఎవరూ శపించక్కర్లేరు. అకారణంగా మన వలన ఎవరైనా బాధపడితే అది మనకి శాపమై తగులుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. దానికి మనకి అనేక యోగాలు కూడా జ్యోతిషాస్త్రంలో కనిపిస్తూ ఉంటాయి. మాతృశాపయోగమని, పితృశాపయోగమని, సర్పశాపయోగమని, దేవతా శాపయోగమని, ఆ తర్వాత మునులు ఋషుల వలన శాపమని, స్నేహితుల వలన, భ్రాతృ వలన అంటే సోదరుల వలన, ఇలా అనేక రకాలుగా శాపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు శాపం పెడతారు? మనం వాళ్ళతో ఏం అనటం లేదు కదా, దెబ్బలాడటం లేదు కదా, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం కదా అనే వాదనలు కూడా మనకి ఆధునిక సమాజంలో వినపడుతూ ఉన్నాయి. కానీ ధర్మశాస్త్రం మనకి కొన్ని బాధ్యతల్ని అప్పగించింది. ఎప్పుడైతే ఆ బాధ్యతల్ని మనం నిర్వర్తించలేదో దానివల్ల అనేకులు బాధపడుతూ ఉంటారు. అలా బాధపడినప్పుడు వాళ్ళ కన్నీళ్లు మనకి శాపమై తగులుతాయిట. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి మనిషి కూడా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. మరి తెలియకుండా ఇదివరకే తగిలినటువంటి శాపాల నుంచి ఎలా విముక్తి పొందాలి, మన జీవితం ముందడుగు ఎలా వెయ్యాలి, మనకి ఎలా అభివృద్ధి జరగాలి, ఈ విషయంలో మనకి రామాయణంలో ఒక కథ కనిపిస్తుంది. ఏమిటి అంటే, ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా కొన్నిటిని తెలియకుండా నిర్లక్ష్యం చేయటం వలన, చూడలేకపోవటం వలన కూడా మనకి శాపాలు తగులుతుంటాయి అనేటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తోంది. పూర్వం సోమదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవట. అతనేం చేశాడు? గౌతమ మహర్షి దగ్గర చేరి అతని దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నట్ట. వేద విద్యల్ని నేర్చుకున్నాడు, అనేక విద్యల్ని నేర్చుకున్నాడు. ఆయనకి శుశ్రూష చేస్తూ ఉండేవట. అయితే ఒకసారి ఏం చేశాడు? ఆయన శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉన్నట్ట. ఆ సమయంలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చాట. అయితే శివధ్యానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన గురువుని గమనించలేకపోయాట. అతనికి మర్యాదలు సపర్యలు చేయలేకపోయాట. అయితే గౌతమ మహర్షి మాత్రం అతన్ని శపించలేదు, మనసులో ఆనందించట కూడా. నేను ఏ విధంగా విద్యాభ్యాసం చేశానో, నేను ఏ విధంగా శిక్షణ ఇచ్చానో అదేవిధంగా నా శిష్యుడు నడుచుకుంటున్నాడు అని ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాట. కానీ శివుడికి కోపం వచ్చిందిట. ఈ విద్యలు నీకెక్కడి నుంచి వచ్చాయి? ఆ గురువు ద్వారానే కదా. ఆయన వస్తే లేచి నించోలేదు, గౌరవించలేదు, ఆయనకి మన్నన చేయలేదు. అందుకని నువ్వు రాక్షసుడు అయిపోతావు అని చెప్పి శపించట. ఇంకేముంది, సోమదత్తుడికి రాక్షస రూపం వచ్చేసింది. శివుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుని వేడుకున్నట్ట. నాకు ఈ శాప విమోచనం ఏ విధంగా కలుగుతుంది, నేనేం చెయ్యాలి అని అడిగట. అప్పుడు గౌతముణ్ణి అడగమని చెప్పేసి శివుడు చెప్పాట. అప్పుడు సోమదత్తుడు గురువుగారైనటువంటి గౌతమ మహర్షి దగ్గరికి వచ్చాట. నేనేం చెయ్యాలి? నేను శివధ్యానంలో ఉండటం వల్ల మిమ్మల్ని గమనించలేకపోయాను, నన్నేం చేయమంటారు అని అడిగట. అడిగితే ఏమీ లేదు, ఒక 9 రోజులు రామాయణ పారాయణం చెయ్యి. అలా ఒక 12 సంవత్సరాలు నువ్వు చేయటం వలన చైత్ర శుద్ధ పడ్డిమి మొదలుకొని చైత్రశుద్ధ నవమి వరకు కూడా రామాయణ పారాయణం చెయ్యి, లేదా రామాయణ శ్రవణం చెయ్యి. అంటే ఎవరైనా పారాయణ చేస్తుంటే విను. అలా ఒక 12 సంవత్సరాలు చేయటం వల్ల నీకు రాక్షస రూపం పోతుంది అని చెప్పేట. ఒకసారి ఒక గుడి దగ్గరికి, ఒక అడవిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి గర్గుడు అనేటువంటి మహర్షి అక్కడికి వచ్చాట. వచ్చినప్పుడు అతను రామనామాన్ని చేస్తూ ఉన్నట్ట, శివధ్యానం చేస్తూ ఉన్నట్ట. అంతవరకు ఈ రాక్షసుడు ఏమనుకున్నాడు? నేను ఇతన్ని చంపి తినేయాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అతను రామనామాన్ని చేస్తూ ఉన్నాడో అతని దగ్గరికి చేరలేకపోయాట. ఆ తర్వాత కొంతసేపటికి ఆ గర్గుడు కళ్ళు తెరిచి ఇతని వైపు చూశాట. ఏం కావాలి నీకు అని. ఏ నామం మీరు చేస్తూ ఉన్నారో, ఏ నామానికి ఇంత మహిమ ఉందో నేను మీ దగ్గరికి రాలేకపోయాను, చంపేసి తినాలి అని అనుకున్నాను అన్నట్ట. ఏమీ లేదు, నేను రామనామం చేస్తూ ఉన్నాను, శివధ్యానం చేస్తూ ఉన్నాను, ఆ రామనామ మహిమ వలన నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు అన్నట్ట. అయితే నేను శాపగ్రస్తుడనై రాక్షసుడనై ఇక్కడ అడవులంటా తిరుగుతూ ఉన్నాను. నాకు శాప విమోచన కాలం దగ్గరికి వచ్చింది. అసలు మిమ్మల్ని చూసిన తర్వాత
రామనామాన్ని విన్న తర్వాతనే నాకు ఇదివరకు జరిగినటువంటి స్మృతి కలుగుతోంది, జ్ఞాపకం వస్తోంది. శాపగ్రస్తుడనై నేను తిరుగుతూ ఉన్నాను. అందుకని నాకు రామాయణాన్ని వినిపించండి. నేనిప్పుడు చదివేటువంటి స్తోమత కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ నాకు లేవు. అందుకని మీలాంటి మహాశయుల నోట నేను రామాయణాన్ని వినాలనుకుంటున్నాను. వినటం వల్ల నాకు ఈ శాప విమోచనం కలుగుతుందని మా గురువుగారు చెప్పారు అని చెప్పేసి వేడుకున్నట్ట. అప్పుడు గర్గ మహాముని ఇతనికి రాక్షస రూపంలో ఉన్నటువంటి ఈ సోమదత్తుడికి రామాయణాన్ని ఒక 9 రోజులు వినిపించట. ఆ 9 రోజులు ఆ రామాయణాన్ని వినటం వలన అతనికి జ్ఞానం కలిగిందిట. ఆ తర్వాత అతనిలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయిందిట. అతను తర్వాత 12 సంవత్సరాల పాటు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రామాయణ పారాయణాన్ని చేసి మళ్ళీ పవిత్రుడు అయిపోయాడు అనేటువంటి విషయం మనకి రామాయణంలో తెలుస్తోంది. అంటే ఏమిటి? ఎవరికైనా కూడా రాక్షసత్వం పోవాలి అంటే ఇక్కడ రామాయణ పారాయణం చెయ్యాలి. రామనామం చేస్తున్న వాళ్ళని ఏ భూత ప్రేత పిశాచాలు కానీ, రాక్షసులు కానీ ముట్టుకోలేరు అనేటువంటి విషయం తెలుస్తోంది. అంతేకాకుండా మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించకపోతే మనం శాపగ్రస్తులం అవుతాము అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇదివరకు మనకి తెలియకుండా అలాంటి శాపాలు ఏవైనా మనని చుట్టుముట్టుకుని మన పనులు ముందుకు వెళ్లకుండా ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రామాయణ పారాయణాన్ని చెయ్యాలి. అలా చేయటం వల్ల శాప విమోచనం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది.